ఇవాళ అప్డేట్స్ చూద్దాం. విశాఖపట్నం 87వ వార్డులో అభివృద్ధి కార్యక్రమాల శిలాఫలకాలను ఈ రోజు ప్రారంభించారు. కార్యక్రమం వార్డు కార్పొరేటర్ బొండా జగన్ ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథులుగా ఎంపీ ఎం భరత్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మరియు తెలంగాణ రాష్ట్ర పార్టీ నాయకులు పాల్గొన్నారు. 6 కోట్ల నిధులతో రోడ్లు, డ్రైనేజీలు, ఫుట్పాత్లు నిర్మాణానికి శ్రీకారం చుట్టగా ప్రజలకు ప్లాట్లు, ఉద్యోగాలు, భూ నిర్వాసితులకు మద్దతు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నివారించడం వంటి భరోసాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇంకా మన కనీసి స్కూల్లో ఇప్పటికే 1200 మంది స్టూడెంట్స్ మనం బాగా మీటింగ్ పెట్టుకున్నాం. అలాగే మీడియా వాళ్ళందరూ కూడా వచ్చి కూర్చొని గడ్డలు ఇప్పుడు 2 లొకేషన్లు 2 కోట్లతో చేస్తున్నారు. అది కాకుండా గ్రౌండ్ డెవలప్మెంట్, వాకింగ్ ట్రాక్, ఇట్లా చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తారండి. పల్లా శ్రీనివాస్ గారు నేను దాంట్లో పాల్గొన్నాము. ఎట్లా గాజువాక నియోజకవర్గం గురించి వచ్చాం కాబట్టి ఇక్కడ స్టీల్ ప్లాంట్ గురించి అనేక ఆరోపణలు అండ్ కొన్ని సమస్యలు గురించి మాట్లాడే అవకాశం కూడా ఇవాళ మీడియా మిత్రుల ముందు వచ్చింది. ఇందాక వేదిక మీద మాట్లాడుతూ కూడా చెప్పాము. మేము ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి, అంటే నేను ప్రమాణం స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి స్టీల్ ప్లాంట్ని ఎట్లా కాపాడాలి అనే నిరంతర ఆలోచన, కృషితో మేము పనిచేస్తున్నాము. నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిగా వెళ్ళి అక్కడ నాకు స్టీల్ మినిస్టర్ కుమారస్వామి గారు పరిచయం లేకపోయినా సరే వెళ్ళి, సార్ మా పార్లమెంట్లో ఇష్యూ ఉంది, మీ సపోర్ట్ మాకు కావాలని అడిగితే అప్పటికీ నాకు దీని గురించి ఆల్రెడీ ఒక అవగాహన ఉంది. లోకేష్ అన్న దీని గురించి నాకుతో మాట్లాడారు, దీని మీద ఒక పాజిటివ్గా చేయాలని చెప్పడము. అండ్ మీరే చూశారు, కొన్ని నెలల్లో దీనికి కొత్త డబ్బులు ఇవ్వడము, టోటల్గా 11,440 కోట్లు కేంద్రం అనౌన్స్ చేసి దాంట్లో ఇంచుమించు వాళ్ళు 9,000 కోట్ల కన్నా ఎక్కువ కేటాయించడము. అండ్ ప్లాంట్లో ప్రొడక్షన్ కూడా 3 ఫర్నెస్లు ఆన్ చేసే పరిస్థితి. 2021లో 3 ఫర్నెస్లు పూర్తిగా ఫంక్షన్ అయ్యాయి. దాని తర్వాత ఈ 4 ఏళ్ళు ఫంక్షన్ అవ్వలేదు. 20% ప్రొడక్షన్ దాని నుంచి తీసుకొచ్చారు. ఈ ప్రయాణంలో చాలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. జగన్ గారు కూడా ఇందాక మాట్లాడుతూ చెప్పారు. కొన్ని దగ్గరలో ఏంటంటే